పౌరులైన దైవ సేవకులు విశ్వాస సమాజం మన మధ్యలో ఉండటం మనకు సంతోషం. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఆయా సమయాల్లో దేవుని రాజ్యం కొరకు వాడుకుంటాడు. వృద్ధాప్య దశలో ఉన్న ఒక వృద్ధురాలు క్యాన్సర్తో బాధపడుతూ, ఆమె ఎప్పుడు మంచి సువార్థికురాలు, కానీ ఆమె నడిచి తిరిగిన సువార్త చేసిన దానికంటే ఎక్కువగా ఆమె క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఎక్కువ మందిని ప్రభువులోకి నడిపించగలిగింది. ఎందుకంటే ఆమె జీవితము అయిపోతుందని తెలుసుకున్నప్పుడు ఆమెతో పాటు ఇంకా కొద్ది మందిని ప్రభు సన్నిధికి నడిపించాలి, పరలోకం వెళ్తే నేను లెక్కపు చెప్పాలని ఎక్కువగా ప్రయాసపడింది. ఇప్పుడున్న సేవకులకి నేను మంచిగానే ఉన్నాను, నేను ఆరోగ్యంతో ఉన్నాను, నాకేం పర్లేదు, ఇప్పట్లో నేను చచ్చిపోను కనుక చిన్నగా చేయొచ్చులే సేవ, చిన్నగా చేయొచ్చులే సువార్త, చిన్నగా అన్యజనులకు సువార్త చెప్పొచ్చులే అనే ఆలోచనతో అందరూ సొంత కార్యంలోనే చూసుకొనిస్తున్నారు. ఇదేంటి ఏంటది, అనిల్ కూర్చున్నా అది ఆగట్లేదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫోకస్ ఎక్కువగా సేవకులకి ధనం మీద, ఫోకస్ ఎక్కువగా సేవకులకి పేరు మీద, సేవకులకి ఎక్కువ ఖ్యాతి మీద మనసు పడిపోయింది. ఏదైతే లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవడంబాలు ఉన్నాయో అదే ఇప్పుడు సేవకుల్లో ఎక్కువగా ఇమిడి ఉంది. బైబిల్ గ్రంథంలో ఈ బైబిల్ 66 పుస్తకాలు సమ్మేళనం మనం చదువుతూ ఉన్నాం. ఈ కాపల ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెబుదామా, కొంచెం గట్టిగా, ఎందుకంటే నేను చాలా బలహీనుణ్ణి. బలవంతుడైన దేవుడిని కలిగి ఉండటం ద్వారా మాత్రమే మీ మధ్యలో ఉన్నాను. దైవ సేవకులకి ఎవరైనా బోధించాలంటే కష్టం. ఎవరైనా సేవకులకు బోధించేటప్పుడు ప్రయోజనం ఏముండదు, వాళ్ళేం రూపాయి ఇచ్చిపోరు. రూపాయి ఎవరిస్తారా అని చూస్తారు, పోయేటప్పుడు ఏమిస్తారని. ఎంతసేపు బోధ చేసినా నాకు ఒట్టిదే, జీతం ఏముండదు. అది విశ్వాసులకు బోధ చేస్తే తులము ఫలం ఇచ్చిపోతారు. అందుకే దేవుడు విశ్వాసులను కూడా కూర్చోబెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాపుర్లకు సపరేట్ పుస్తకం లేదు, వేద గ్రంథం. కాపుర్ల పత్రికలన్నీ కూడా బైబిల్ గ్రంథంలోనే రాశారు. వాళ్ళ కథలు, వాళ్ళ స్టోరీలు ఎట్లా ఉంటాయో కూడా బైబిల్లోనే రాసి అందరికి ఇచ్చాడు దేవుడు. కాపుర్ల పొజిషన్లన్నీ తెలుసుకో. మన కాపుర్ల దానికి విశ్వాసులు ఎందుకు పిలిచారంటే మరి వాళ్ళ చేతులు కూడా బైబిల్ ఉంది. వాళ్ళకు కూడా కాపుర్ల పత్రికలు చదువుతారు. బైబిల్ చదివేటప్పుడు అందరూ చదవరా? కాపుర్ల లక్షణాలన్నీ ఉంటాయి కనుక ఈ సమావేశం అందరం కాపుర్లం అనుకోవాలి. కొద్దిసేపు రాజులైన యాజక సమూహం మనమంతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పైకెత్తి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దైవ సన్నిధి మన మధ్య బలముగా ఉంది. కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు. డోర్నకల్ మహాపట్నానికి మహర్దశ కలుగుతుంది. ప్రతి మోకాలు ఆ నామంలో వంగుతుంది. ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని స్తుతించే రోజులు దగ్గర పడ్డాయి. ఎందుకంటే కోడికలు అమ్మటి కోడికలు వరుస క్రమంలో అది కాంపిటీషనే. కానీ ఏదో కొంతమంది కక్షతో మిషతోనో ఏదో ఒక రంగ సువార్త ప్రకటించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘాలు నింపబడాలంటే అన్యజనులు రావాలి. అన్యజనులు రావాలంటే ముందు సువార్త ఎక్కడ చేయాలా? అన్యజనుల మధ్య చేయాలి. ఇప్పుడు అది తక్కువైపోయింది. ఎక్కువ మొన్న ఒక ఆయన పిలిచి 2 రోజులు సభలు పెడుతున్న డోర్నకల్లో మీరు రావాలన్నారు. ఎందుకు? ఆ విశ్వాసులను చూడటానికి, వాళ్ళ మోకాలు చూడటానికి. నేను రానని చెప్పాను. నువ్వు ఎక్కడైనా అన్యజనుల మధ్య చెప్తే ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో నా సాక్ష్యం చెప్తే నేను వచ్చినందుకు ఏదైనా ప్రయాసం. ఎందుకుంటే అక్కడే ఊరుకొస్తాడు. అక్కడ వచ్చిన వాళ్ళంతా క్రైస్తవులే. ఎవరు టాలెంట్ వాళ్ళు చూపెట్టుకుని నా గ్రౌండ్ కబడ్డీ ప్లేయర్ అయింది. ఏమంటే ఆ గ్రౌండ్ ఒకటి సెలెక్ట్ చేసుకొని అన్యజనుల మధ్య సువార్త 10 మంది ఉన్నా చాలు. అన్యజనుల్లో
ఒక బల్లా ఎత్తి చెప్పుకుంటే ఎలాగాపితే రేపైనా వినటం ద్వారా విశ్వాసం కలుగుద్ది. అది క్రీస్తుని మాట వల్ల కలుగుతుంది. అప్పుడు సంఘాలు నింపబడతాయి. నా పరిచర్య ఏంటంటే అన్యజనులకు సువార్త. అందుకని పోయిన నెల ఆ నెల 300 గ్రామాల్లో అన్యజనుల మధ్య సువార్త చేశాను. నెలకి 100 గ్రామాలు చొప్పున నడిచి నడవని బండి, మధ్య మధ్యలో లోయలు, నక్సలైట్ ప్రాంతాలు, తిట్టేవాళ్ళు, దూషించేవాళ్ళు, ఎదురవుతున్న సవాళ్ళ మధ్య నన్ను దేవుడు బ్రతికిస్తూ క్షేమంగా గృహానికి మళ్ళీ చేరుస్తున్నాడు. ఈరోజు కూడా ఉదయకాల సమయంలో నా ప్రార్థన, దానముగా ఇచ్చిన జీవితము భిక్ష పెట్టావు నాకు. ఆ కనుక భిక్ష చేసిన ఈ జీవితం నీ కొరకే. ఈరోజు ఉన్నానంటే రేపు ఉంటాను నాకు తెలియదు. ప్రభు వచ్చేయడానికి ఇప్పుడు ఏమైపోతాం? మహిమలో చేర్చబడతాం. అక్కడ లెక్కప్పు చెప్పాలి. నా ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని కదలని వారుగా స్థిరులుగా ప్రభు కార్యాభివృద్ధికి ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. మన మధ్యకాలంలో హిందూస్ పెడుతున్నారు, క్రైస్తవులను ఫోకస్ చేసి. హిందూస్ ఒక ఆయన ఒక సాక్ష్యం చెప్పించాడు. ఒక ప్రాంతంలో సాక్ష్యం, ఆమె కళ్ళు లేవు, ఈయన టచ్ అనగానే కళ్ళు వచ్చినాయి. అది చూపెట్టాడు. అదే ఆమె ఇంకొక ముసుగులో ఇంకొక దగ్గర ఆమె కడుపులు నొప్పిపోయిందని చెప్పారు. అక్కడ కళ్ళు లేని ఆమె, ఇక్కడ కడుపులు నొప్పిపోయిన ఆమె. ఇప్పుడు హిందూస్కి మంచి క్యాచ్ అయిపోయింది అది. దేవుడు స్వస్థపరచడా? దేవుడు అద్భుతమైన రీతిగా స్వస్థపరుస్తాడు. వరాలు ఇచ్చాడు నీకు, సేవకుడికి, సేవకురాలకి, విశ్వాసులకి. ఏమిచ్చాడు? దయ్యాలు ఎల్లగొట్టే అధికారము, రోగుల్ని బాగు చేసే అధికారం ఇచ్చాడు. ఈ దొంగ సాక్ష్యాలు నామం అవమానపరచబడుతుంది. ఒక ఆయన సంవత్సరం పాటు హైదరాబాద్ వెళ్ళేవాడు ఒక పెద్ద సేవకుడి దగ్గరికి. నేను అన్నాను, ఏంటి ఖమ్మంలో ఎక్కడ సేవకులు దొరకలేదా, నీకు ఎందుకు హైదరాబాద్ వెళ్తున్నావు అంటే, అసలు ఆయన అభిషేకం ప్రత్యేకమైనది, ఆయన తంతులు ప్రత్యేకమైనవి. అబ్బా, నేను అనుకున్నా సరే పోతే పోరమ్మ, మరి నీకు ఆ తలాంతులని ఏమైనా వచ్చినాయా? నువ్వేమైనా ఉపయోగపడుతున్నావా? సంవత్సరం పాటు తిరుగుతున్నావు అంటే, లేదు అక్కడికి వెళ్తేనే నాకు నెమ్మది కలుగుతుంది అన్నాడు. సరేలే మంచిది అనుకున్నాను. దేవ వీడి కళ్ళు తెరుగు అని ప్రార్థన చేసి వెళ్ళిపోయా. 2 సంవత్సరాల తర్వాత కనపడ్డాడు. ఏనా పోతున్నావు? మళ్ళీ ఎట్లా ఉన్నాడు మీ పాస్టర్ గారు? అదేంటి పోవట్లేదన్నా? ఎందుకు? నా కళ్ళారా చూసిన అన్ని దొంగ సాక్ష్యాలు చెప్పించి డబ్బులు ఇస్తున్నారు. పక్కన డబ్బులు ఇచ్చి యాక్టర్లు అంతా ఇక్కడే ఉన్నారు, నటులంతా ఎక్కడున్నారు? క్రైస్తవులు నట కిరీటాలు. వీళ్ళంతా నీతి కిరీటం ఉంచబడితే వీళ్ళు నట కిరీటాలు పెట్టుకొని తిరుగుతున్నారు. నటులు, క్రైస్తవంలో ఉన్నంత నటులు ప్రపంచంలో ఎక్కడ కనపడతల్లా. అక్కడ రాస్తూ తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మంచి నిదానంగా చదువుకుందాం. పరపక్షమందు వాడు మనల్ని గురించి చెడు మాటల ఏదియూ చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. ఇది దైవజనుడైన పౌలు తీతు అనే కాపురికి రాస్తా ఉన్నాడు. పరపక్షంగా ఉన్నవారు మన గురించి చెడ్డ మాటలు మాట్లాడకుండా ఉండటానికి మనం భూమి మీద ఈ సత్కార్యాలు చేయాలి. చాలామంది నోరు తెరిచి, కళ్ళు తెరిచి, చెవులు ఆలకిస్తూ ఉన్నారు. మన వైపు చూస్తూ ఉంది. భారతదేశం నాకు తెలిసి ఇంకొక 5-6 సంవత్సరాల్లో 140 కోట్ల జనాభాలో 700 కోట్ల పైగా రక్షణలోకి వస్తారు. ఇప్పుడు 2% లెక్కలు గూగుల్ ప్రకారం 2%. ఈరోజు గూగుల్ కొట్టినా 2% క్రైస్తవులు. మనమేం చేయాలంటే, ఎవరైతే మన వైపు చూస్తున్నారో, మేము భక్తి చేస్తున్నాము, జ్ఞానానికి ఒక దేవుడు, చదువుకు ఒక దేవుడు, ధనానికి ఒక దేవుడు, సోమవారానికి ఒకడు, మంగళవారానికి ఒకడు, ఇట్లా వరుసపెట్టి శనివారం ఒకరికి ఆరాధించే వాళ్ళకి అనుమానంగా ఉంది. దేవుడు ఎవరు? అసలు క్రైస్తవుల దేవుడు
దేవుడైతే ఎలా ఉన్నాయో చూస్తున్నారు. క్రైస్తవులు దేవుడైనప్పుడు క్రైస్తవులుగా ఉండవలసిన వాళ్ళ లక్షణాలు, దేవుడి లక్షణాలు, దేవుడి పోలి నడుస్తున్నారా అని అనవట్లేదని చూస్తున్నారు. వాళ్ళు కూడా కొత్త దేవుడి కొరకు ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు కూడా బోరు కొడుతుంది. వాళ్ళకు బోరు కొట్టి ఏం చేస్తున్నారంటే క్రైస్తవం వైపు చూస్తున్నారు, క్రైస్తవుల వైపు చూస్తున్నారు, పాస్టర్ల వైపు చూస్తున్నారు. ఈ మందిరము కిరాణం కుట్లాగా మారపడానికి కారణం ఏంటో మనకు తెలుసు, గత కాలంలో జరిగిన సంఘటన. దాన్ని బట్టి దేవుని నామం అవమానపరచబడుతుంది. ఇక్కడ పౌలు అంటాడు తీతుకు రాసిన పత్రికలో, పరపక్షమందుండు వారు ఏమంటున్నాడు, మనల గురించి చెడ్డ మాట ఏది బలంకోవడానికి అవకాశం ఇవ్వకూడదు. ఏ సేవకుడైనా ఏ విశ్వాసి అయినా ఇక అలా పలుకుతున్నట్టు నువ్వు బ్రతకడం వేస్ట్. పౌల్లాగా బ్రతుకుడ క్రీస్తే. ఇప్పుడు అంటాడు గల్తీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, గల్తీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారు యందలి విశ్వాసం మూలంగా జీవించున్నాను. ఇక జీవించే జీవితం క్రైస్తవుడు ఎవరి కొరకు జీవించాలా? ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు. నా జీవితం యాకోబుతో మాట్లాడతాడు. ఫరోను దీవించాడు. ఫరోను దీవించిన యాకోబు ఫరోకు డౌట్ వచ్చి నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవించావు అంటాడు. అన్నప్పుడు ఆయన అంటాడు, నా బ్రతుకు చాలా దుఃఖ సహితంగా ఉంది, నేను జీవించే సంవత్సరాలు అన్ని కాదు, మా పితరులు జీవించిన సంవత్సరాలు నేను జీవించలేకపోయాను అంటాడు. చూడండి, ఒకప్పుడు లోకంలో పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారి జీవితం మనల్ని యేసు క్రీస్తుతో కూడా బ్రతికించింది. నా 30 సంవత్సరాలు వ్యర్థమైపోయింది లోకంలో. ఇప్పుడు నా జీవితం యేసులో 29 సంవత్సరాలు. 29 సంవత్సరాల క్రితము రక్షణ పొందిన నేను ఆ రోజు నుంచి ఆయన నామాన్ని కనబరుస్తూ వచ్చాను. ఆ రోజు నుంచి నేను కాపరిగా కాకపోయినా నేను ఆయన గణపరుస్తూ వచ్చాను. అన్యజనుల మధ్య నా ఇల్లు, విగ్రహారాధికుల మధ్యలో నా నివాసము గాంధీ చౌక్లో. అలాంటి గాంధీ చౌక్లో అన్యులందరూ నా కుటుంబాన్ని ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి చూస్తూ ఉన్నారు. వారి మధ్యలో నేను ఒక పావురం వల్లే, పాము వల్లే నిష్కపటంగా వివేకం కలిగి 11.5 సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉన్నాను. దీనికి గల కారణం ఏంటంటే ఆ ఓనర్ ఎన్నడూ ఖాళీ చేయమని చెప్పాల, అద్దె ఎప్పుడు ఇస్తామని అడగల, ఎప్పుడు కరెంటు కట్టావా, కరెంట్ ఎప్పుడన్నా వాళ్ళు వచ్చి బాబు బిల్లు కట్టలేదు ఈ నెల కట్ చేస్తామని అలా. ఎందుకు మమ్మల్ని బట్టి ఆ హిందూ బ్యాక్గ్రౌండ్లో నా కుటుంబము మా ద్వారా వాళ్ళు ఆదరించబడ్డారు. వాళ్ళు మాకంటే కోటీశ్వరులు ధనంలో. వాళ్ళు ఉదయం లేస్తే బంగారంతో ఆడుకుంటారు, కానీ వాళ్ళకి ఏదన్నా అవసరం వస్తే ప్రార్థనకి తప్పకుండా వాళ్ళు ఆ ఇరుకు మెట్ల మీదకి వెళ్ళి పైకి వచ్చి ప్రార్థన చేసుకునేవాళ్ళు. వాళ్ళకి దేవుడు మేలు చేశాడు. దేవుడు పక్షపాతి కాదు, ఆయన అందరికీ ప్రభు. ఆయన అందరికీ ప్రభు. కొన్ని మంచిలు తెప్పించాడు. అందరికీ ప్రభు గనక యూదుడని క్రీస్తు దేశస్తుడని భేదం లేదు, కానీ తనకు ప్రార్థన చేయవారందరి కృప చూపెట్టుటకు ఆయన ఐశ్వర్యవంతుడు. కనుక జీసస్ కాల్స్ మినిస్ట్రీ చాలా అద్భుతమైన మినిస్ట్రీ. దినకరన్ గారు ఆయన బ్యాంక్ ఆఫీసర్గా ఉండి ఆయన రోడ్డు మీద కరపత్రికలు పంచుకునే ఆ దినాల్లో, ఆ తర్వాత దేవుడు సేవకు పిలిస్తే వచ్చి తన సొంత కూతురు చనిపోతే ఆ స్టెల్లా దినకరన్ వాళ్ళ చనిపోయినప్పుడు ఆ స్టెల్లా పేరు మీద జీసస్ కాల్స్ ప్రార్థనా గోపురం కన్నీళ్లు తుడవడానికి ప్రారంభించబడింది. ఇక్కడ నుంచి కూడా డోర్నకల్ నుంచి కూడా చాలామంది చెన్నై రాష్ట్రానికి వెళ్ళి ఆ రోజుల్లో బ్రతికిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆయన ప్రార్థనల ద్వారా. వాళ్ళు హిందూసా, వాళ్ళు ముస్లిమ్సా, వాళ్ళు క్రిస్టియన్లా, వాళ్ళు సిక్కులా అని కాదు, యేసుప్రభు కావాల్సింది.
ఆయన యుద్ధకు వచ్చేవారిని ఆయన ఏమాత్రము త్రోసివేయడు. ఆయన దగ్గరకు వచ్చి విశ్వాసంతో అడిగితే ఆ దినకరణ గారి ద్వారా అనేక మంది అన్యజనులు రక్షణలోకి వచ్చారు. కనుక మనం ఏం చేయాలి? సమాజంలో ఉన్నాము సేవకులంగా, విశ్వాసులంగా. ఆ మతస్థులు, ఇతర మతస్థులు మనల్ని దూషించకుండా ఉండటానికి మనము సత్కార్యాల విషయంలో మనమే మాదిరిగా కనపరుచుకోవాలి. ఒక మాట ఉంటుంది, కొంతమంది పడిపోవడానికి గల కారణం ఏంటంటే ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం. సమాధానము లేని సమయమున వారు చెప్పుచు వారేమాత్రమును సిగ్గుపడరు. వారు ఇక్కడ ఏమంటున్నాడు? ఏమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చిన కానీ వారు ఏమాత్రము సిగ్గుపడరు. అవమానము నొందితమని వారికి తోచనే లేదు గనక పడిపోవారితో వారు పడిపోతారు. యూదా ఎందుకు పడిపోయాడు? యూదా పిలువబడ్డవాడు, ఏర్పాట్లో ఉన్నవాడు, ఆయనతో పాటు కూర్చున్నవాడు, ఆయన లెక్క ఆయన దగ్గరే ఉండేది. అలాంటి వాడు ఆయన చూడగానే ఎందుకు పడిపోయాడు అంటే దేవుడితో ఉన్నాడు కానీ దేవుడి యొక్క గుణ లక్షణాలు ఒక్కటి కూడా పుచ్చుకోవాల. ధనాపేక్ష మనసు అంతా ఎక్కడ ఉంది? ధనం మీద. ఈరోజు చాలామంది సేవకులకి ధనం మీద ఉన్నంత ఆశ విశ్వాసుల మీద లేదు. ధనం ఎక్కడ దొరుకుద్దా అని గేహాజీలాగా పరిగెత్తుతూ ఉన్నారు. గేహాజీ బ్యాచ్ ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. 10 ఔదులు చేస్తే 5,000 వస్తాయి. ఉదయం లేస్తే ఎందుకు పిలువబడ్డాడో తెలియదు, దేని కొరకు బతకాలో తెలియదు, దేని కొరకు కష్టపడాలో తెలియదు, దేని కొరకు ప్రయాసపడాలో తెలియదు. 2:24 రోమాపత్రిక చెప్తుంది, మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్యజనుల మధ్య దూషించబడుతుంది. నెలంతా ఇదే పని, ఇంకా నెలంతా ఇదే పని కలెక్షన్ ఎలక్షన్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? పడిపోయే సమయంలో పడిపోతారు. అంతే. వాళ్ళు లేవనెత్తడం కష్టం. పరుల సేవకు తీర్పు తీర్చకూడదు, నేనే తీర్పు తీర్చట్లా. సేవకులు అనేవారు, ఇందాక చెప్పాడు తమ్ముడు యాకూబు, చక్కటి ఉపదేశం. మీరు నాకంటే ఎక్కువగా మంచి ఉపదేశం చేయగలరు. మిమ్మల్ని కూడా దేవుడు పిలిచాడు, అభిషేకించాడు. మీరు హీరోలు. మీ సంఘాల్లో ఆదివారం బల్ల గుద్ది ఎరగదీసి దశంభోగం తెచ్చారా? సస్తారా? మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, దశంభోగం తెగిపోతే ఈ సంవత్సరం ఎవడు ఉండడు అంటున్నాడు. అందరూ ఊడ్చుకునే పోతున్నారు, వీడు మాత్రం దశంభోగం తీయడు. వీళ్ళ ఆత్మీయ నాయకుడు పంపించాడు. ఏమండి, సేవకుడే దశంభోగం తీసి వాళ్ళ ఆత్మీయ నాయకుడికి పంపించాడు. వీళ్ళు మాత్రం సంఘంలో ఏమడుగుతారు? ఈ సంవత్సరం అంతా పోతారు, ఇక దశంభాగం అయిపోతా అని చెప్తే వాళ్ళు బోరిన ఆయన చర్చికి వచ్చి సావటానికరా బాబు. తెల్లారిసరి ఖాళీ అయిపోయింది ఆ చర్చి. నువ్వు సరైన రీతిగా మేత సరిగా పెడితే ఆ కృతజ్ఞత అర్పణ అయితే వాళ్ళే తీసుకొచ్చి దేవునికి ఇస్తారు. నువ్వు అడగాల్సిన అవసరం లేదు. పనివాడు జీతానికి పాత్రుడు. నువ్వు వచ్చిన ధనం ఏం చేస్తున్నావు? దేని కొరకు ఖర్చు పెడుతున్నావు? నీ రాజ్యం కట్టుకోవడానికా? దేవుని రాజ్యం కొరక? సేవకుల్ని బలపరిచేవాళ్ళు తక్కువ, బలహీనులైన సేవకుల్ని బలపరిచేవాళ్ళు తక్కువ ఈ రోజుల్లో. ఎంతసేపు ఎవరిని ఏ సంఘానికి పెట్టుకోవాలని ఎట్లా బుట్టలు వేసుకోవాలని ప్లాన్లే తప్ప. కొద్దిగా సౌండ్ పార్టీ ఉంటే రోజు 4 సార్లు ఫోన్ చేస్తాడు వాడికి. వీడు ఒకసారి సంఘంలో పరిచయం అనుకో, ఫోన్ నెంబర్ తీసుకుంటాడు. ఎలా ఉన్నారండి మీరు? బాగున్నా. నీ గురించి నేను తెల్లవారుజామున కల వచ్చిందండి. వాడు ఆల్రెడీ కోడిస్తాడు. వీడంటాడు, బాగా ధనం దేవుడు ఇస్తున్నారండి మీకు. ఆల్రెడీ వాడు అవతల కోడిస్తాడే, నాకు బాగా ప్రార్థన చేసింది. అసలు తెల్లవారుజామున మీ గురించి. మరి ఆ పేదోడి గురించి చేయరాదు?
సంఘానికి దరిద్రుడు ధనవంతుడైతే వాడి గురించి ప్రార్థన చేయడం, సంఘానికి పిలిచి వాక్యం చెప్పిస్తే ఒక సౌండ్ పార్టీలు 4 నెంబర్లు తీసుకో. నేను వెళ్తే అసలు దేవుడు నీ కొరకు ఉపవాసం ఉన్నాడంట. ఉపవాసం ఉన్నాను 3 రోజులు. ఆడికెందుకైనా ఉపవాసం? అది నీ సంఘ బిడ్డ, ఆ సంఘ కాపురు ఉంటాడు ఉపవాసం అవసరాన్ని బట్టి. ఆయనకి ఏదైతే అవతల గురించి నీవు కలగంటమైంది, నీ దర్శనం ఏందో నువ్వు సరిగ్గా చూసుకో. నీ పిలిపేందో నువ్వు నిశ్చయం చేసుకో. అసలు నీకు పిలుపు ఉందా, నిశ్చయిత ఉందా, దేవుడితో నీకు అసలు కమిట్మెంట్ ఉందా? సమాధానం లేని సమయంలో సమాధానం అని చెప్తారు. దానివల్ల వాళ్ళు పడిపోతారు, పడిపోయేవారితో పడిపోతారు అంతే. ఎక్కడ మాదిరి? యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఎన్నుకున్నది వాస్తవమే, స్వరక్తమిచ్చి కొనుక్కున్నది వాస్తవమే, ఆయన నిన్ను సొత్తుగా చేసుకున్నది వాస్తవమే, నిన్ను భూదిగంతాల వరకు సాక్షిగా ఉండమన్నది వాస్తవమే. దయ్యాలు ఎల్లగొట్టు, రోగులు స్వస్థపరచు ఏర్పాటు చేసుకున్నాడు మోషేని. ఆ కెళ్ళు, ఫరో దగ్గరికి వెళ్ళు, మాటికి వెళ్ళి అన్నాడు. కానీ విశ్వాసుల దగ్గర బొమ్మన్నా, కఠినమైన హృదయాల దగ్గరికి నువ్వు వెళ్ళి దర్శిస్తూ ఉండాలా. దేవుని వాక్యం తెలియని ప్రజల మధ్య మాటికి చెప్తా ఉండాలా. విశ్వాసులు ఆటోమేటిక్గా సంఘంలో చేర్చబడతారు. ఫరో దగ్గరికి వెళ్ళు, మాటికి ఫరో దగ్గరికి వెళ్ళు, మాటికి ఫరో దగ్గరికి వెళ్ళు. దేవుడు ఆలోచన ఏంటంటే వాడికి రక్షణ కావాలి, వీళ్ళ గురించి కాదు. వీళ్ళు ఆల్రెడీ చేర్చబడ్డారు, జీవగ్రంథంలో వీళ్ళ పేర్లు రాయబడ్డాయి, ఏదో సంఘంలో అంటుకట్టబడి ఒక కాపరి కింద నమ్మకంగా ఉన్నారు. వీళ్ళ గురించి నాకు నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళు, అన్యజనుల దగ్గర వెళ్ళు, కఠినమైన హృదయాల దగ్గరికి వెళ్ళు, మాటికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బోధించు. ఈరోజు కూడా మేము గాంధీ చౌక్లో కరపత్రికలు పంచొచ్చాం. అంటే దేవుడు వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు. ఒక పాపి మారు మనసు పొందుట పరలోకంలో గొప్ప సంతోషమో. ఎవరు మారు మనసు పొందుతులను బట్టి సంతోషం అనేది. ఆల్రెడీ వీళ్ళు నీతిమంతులు అంటే వీళ్ళంతా, మరి వాళ్ళకెవరు చెప్పాలి? ఆమె విశ్వాసుల్ని బలపరుస్తాం. ఏం బలపరుస్తున్నావు? ఎలా బలపరుస్తున్నావు? ఆ కాపురు లేడా? ఆ కాపురి ఆ సంఘానికి ఇచ్చాడు కదా దేవుడు. 50 మందినో, 25 మందినో, 100 మందినో, 150 మందినో, 200 మందినో ఇచ్చాడు కదా. నువ్వు వాళ్ళకి చెప్పేదేంది? ఎవరికి చెప్పాలి? నీకు వరాలిచ్చింది కూడా అన్యజనులు విధేయులవుటకే. రోమపత్రిక. వరాలు దేని కొరకంటే అన్యజనులంతా విధేయుతులు అవటానికి. 15వ అధ్యాయము 18వ వచనం. ఏలయగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గుర్తుల బలము చేతను, మహత్కార్యాల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటి గురించే గాని మరి దేని గురించి నేను మాట్లాడు. సేవకులకు వరాలు దేనికున్నాయంటే అన్యజనుల రక్షణకు నడిపించడానికి. నా దగ్గర రండి అన్నాడు ఒక ఆయన. ముగింపు వీళ్ళ జీవితాలు ముగించుకున్నారు. ముగింపు కొరకు పోయారు, ముగింపు ప్రార్థన పోయి ముగించుకున్నారు. యేసుప్రభు వద్దు, నాకు ఏ దేవుడు వద్దని బొమ్మలు పెట్టి మొక్కుతున్నారు. ఉన్న విశ్వాసాన్ని చెడగొట్టకూడదు. ఏదో సంఘానికి అంటుకట్టబడ్డారు, ఏదో సంఘ కాపురికి వాళ్ళని బలపరచు. అది పోయి నీకు ఇచ్చిన తలాంతులు దేని కొరకంటే అన్యజనులు అనేవాళ్ళు గుర్తుల బలం చేత, నీ క్రియాబలం చేత. ఓ ముస్లిం బ్యాచ్ వచ్చింది మొన్న 1 రోజుల క్రితం. వచ్చి కూర్చున్నారు మా బజార్లోనే. ఏంటమ్మా అంటే, అయ్యా వరదలో మా అన్నీ పోయినాయి, వరదలు అన్నీ పోయినాయి, మావి కూడా పోయినాయి. ఏం కావాలమ్మా? స్టవ్ లేదయ్యా. అక్కడ స్టవ్ ఉంది, తీసుకు. తర్వాత సంగతి, అయ్యా మా వండుకోవడానికి గిన్నెలు, ఆ గిన్నెలు తీసుకు. అయ్యా తినడానికి తినలేదు, ఆ బియ్యం తీసుకు. అన్యజనులు మొత్తం యాకూబు చూశాడు. పాస్టర్ గారు, యాకూబు గారు నాతోనే ఉన్నారు వరదలప్పుడు. ఒక క్యూ ఉండేది అన్యజనులు.
అంటే నీ క్రియలు అన్యజనుల మధ్య కనపరచాలి నీ దేవుడు గొప్ప దేవుడు అని. నువ్వు సమర్పణ కలిగి ఈ సత్క్రియ చేస్తా ఉంటే వాళ్ళు ఏమైనా దూషిస్తారండి మనల్ని? మళ్ళీ అట్లా నాకన్నా నాకేమైనా తక్కువైందా? నేను ఇస్తా ఉంటే నాకు అన్ని కొత్తవి వచ్చినాయి, పాత అయిపోయినాయి. హల్లెలూయా. వండి 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 పాత్రలు పోయినాయి, వండి 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 స్టవ్లు పోయినాయి, అన్ని కొత్త డబుల్ పొయ్యిలు పెద్ద పెద్దవి వచ్చినాయి. అంటే మనం ఎప్పుడైతే అన్యజనులకు సమర్పణ కలిగి అన్యజనుల ఎదుట మనం సరైన సత్క్రియలు చేస్తూ ఉంటామో అప్పుడు దేవుని నామానికి ఘనత కలుగుతుంది. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అన్నిటి యందు నిన్ను నువ్వే సత్కార్య విషయములై మాదిరి కనపరుచుకొనుము. ఇది విషయం. నీ ఉపదేశము మోసము లేనిది గాను మాన్యమైనది గాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగా ఉండవలెను. ఎట్లా పడితే అట్లా ప్రసంగం కాపీ కొట్టి ప్రసంగాలు చేయకూడదు. కాపీ కొట్టి ప్రసంగాలు చేస్తారు. 23:30 చదవండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 30వ వచనం. కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలు దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని. ఎక్కడి నుంచి దొంగిలించకూడదు? ఇంకో జత పరిమాణ దగ్గర నుంచి వాక్యం దొంగిలించకూడదు. నువ్వు చదవాలి, దీవారాత్రులు ధ్యానం చేయాలి, ప్రార్థన చేయాలి, రాత్రి మొగుళ్ళు చదవమన్నాడు దివ్యోపదేశకాండం. 7వసారి బైబిల్ చదివిన బైబిల్ చదువు పాస్టర్ గారు గురించారు. ఖాళీగా ఉంటే ఏకాంత ప్రార్థన గడుపు, ఖాళీగా ఉంటే బైబిల్ చదువు. ఒక 2 గంటల్లో అయిపోద్ది. ఒక పుస్తకం 50 అధ్యాయాలు నా ఆది కాండం ఎంతసేపు పట్టుంది? ఉదయం కూర్చో మధ్యాహ్నం 2 3 మ్యాక్సిమం క్లోజ్ చేయొచ్చు. ఖాళీగా ఉన్నప్పుడు నువ్వు వాళ్ళింటి చుట్టూ వీళ్ళింటి చుట్టూ గాలి బొంగరలాగా గాలులాగా ఒకటే తిరుగుడు ఎందుకు? పిలిచాడుగా నిన్ను, పోషిస్తాడు. ఎక్కడ కూర్చున్నా క్రియేట్ చేయబడుతుంది ధనం. హల్లెలూయా. ఈ మనకి ధనం ఒక్కడ ఉంటే వాళ్ళ ఇంటికి తాళం వేసి ఉంటుంది. నీ టైం అనవసరంగా ఆగి బైబిల్ చదువుకో, ఉపవాసాలు ఉండు, లేకపోతే అన్నం కట్టకపోయి ఒక చెట్టు కింద కూర్చుని బైబిల్ చదువు. మనం 3 రోజులు ఉన్నాను ఏకాంత ప్రార్థనలో. 22 సెమీ క్రిస్మస్లు చేయాలి. 1వ తారీఖు ఆదివారం అయిపోతే 2వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు వరుస పెట్టి సెమీ క్రిస్మస్లు ఉన్నాయి. 3 రోజులు ఏకాంత ప్రార్థనకి వెళ్ళి నన్ను నేను సమర్పించుకున్నాను. ఎందుకంటే ప్రజలకు వాక్యం అందించాలి. సేవకులు నమ్మారు, అటు విశ్వాసులు వస్తారు, అటు రేపు 2వ తారీఖు ఖమ్మం టౌన్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆశ్రయంలో వాక్యం అందించాలి. 5, 6 అక్కడ 10, 11 వరుస పెట్టి 22 ఆదివారం ఒక ఆదివారం ఉంటాను, మిగతా ఆదివారాలన్నీ బయట. అంటే వాక్యం అందించడానికి నిన్ను దేవుడు పిలిచినప్పుడు ఆ వాక్యం నువ్వు తినాలి. ఏసుకెళ్తూ చెప్తాడు అదే, ఇది నా నోటికి చేదుగా ఉంది కానీ తర్వాత అది మధురంగా మార్చబడింది. రాత్రి మొగులు ధ్యానం చేయి. 100 సార్లు చదవకుండా అసలు నువ్వు కాపరి కాదు. నీకు తెలుసా? నీ వాక్యమే నీకు సరిగ్గా అర్థం కాకపోతే నువ్వేం ప్రకటిస్తావు, ఏం బోధిస్తావు? సంఘానికి ఏ ఆత్మీయ ఆహారం అందిస్తావు? సంఘం ఎలా బలపరచబడుతుంది? గుండె చెందిన వారు ఎలా బాగైతున్నారు? ఏం వాక్యం చెప్తున్నావు? శనివారం వాట్సాప్ లో ఎవరిదో ఒక వాక్యం చూసుకొని టకటక రిఫరెన్స్ రాసి అయిపోయింది మెసేజ్. రేపొద్దున ఇదే ఇక వాళ్ళు రాగానే వాడు వచ్చి రాత్రి నేను కూడా ఇదే అన్నా కదరా, ఏం స్పెషలే వాడు ఫీల్ వీడికి వచ్చి అనుకుంటాడు. నీ వాక్యం ఇక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడంటే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. నీ ఉపదేశము మోసము లేనిదిగా, నువ్వేం చేస్తావో అదే చెప్పాలి సంఘానికి. క్రియలు లేని విశ్వాసము మృతము. ఏమంటున్నాడు? నీ ఉపదేశం మోసము లేనిదిగా
మైండ్ అంటే అది దాంట్లో ఏం చెప్పిందే చేస్తాడు అని విశ్వసించినప్పుడు నీకు తోడు నిలబడతారు. నేను 2-3 ప్రారంభమైంది గాంధీ చౌక్లో మా సంఘం. నేను సంఘం కట్టాలని అన్నాడు అనుకోవాలి. శుక్రవారం ప్రార్థన ప్రారంభించాను. అది ప్రార్థన అవసరతలు ఉన్న వాళ్ళు వచ్చేవాళ్ళు, ప్రార్థన చేయించుకొని వెళ్ళేవాళ్ళు. మిగతా రోజులన్నీ స్వార్థ. ఆ తర్వాత కొంతమంది రక్షణలోకి వచ్చిన వాళ్ళు అన్నారు, ప్రార్థన పెట్టండి ఆదివారం మీ ఎటు పోవాలి మళ్ళీ అంటే, అప్పుడు ప్రార్థన చేసి దేవుడిని అడిగి పెట్టారు. అక్క చెల్లెల సంఘము ఈ 2 సర్వీసులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కూర్చున్న ఎవరు దరిద్రులుగా వచ్చిన వాళ్ళందరూ ధనవంతులుగా మార్చబడ్డారు. దానికల్లా కారణం ఏంటంటే, నేను దరిద్రులుగా ఉన్నా పర్వాలేదు కానీ వాళ్ళని దరిద్రులుగా చేయకూడదు. ఒక కాపురి లేక ఉన్నా పర్లేదు, అసలు ఉంచడు. వచ్చిన వాళ్ళ ఆశీర్వాదం కొరకు నిరంతరం ప్రార్థన చేస్తూ, వాళ్ళ ఆత్మలో బలం పొందేటట్టు చేస్తూ, వాళ్ళ వ్యాపారాల మీద లేకపోతే వాళ్ళ ఉద్యోగం మీద, వాళ్ళ వ్యవసాయం మీద నువ్వు దృష్టి పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా అభివృద్ధిలోకి వస్తారు. సంవత్సరాలు జరుగుతుండగా వాళ్ళ కార్యాలు అభివృద్ధిలోకి వస్తారు వాళ్ళు. ఇప్పుడు నేనే ఇచ్చేవాడిగా ఉన్నాను, రోజు ఇస్తున్నాను, నా విశ్వాసులు చూసి ఇవ్వకుండా ఉంటారా? ఆ వచ్చేవాడికల్లా నేను భోజనం పెడుతున్నాను, నేను ఆ విశ్వాస ఇంటికి పోయినప్పుడు నాకు భోజనం పెట్టరా? నేను ఇంట్లో ఒక ఆయన అమ్మగారు అయ్యగారు ఏడుస్తున్నారంటే, 2 విశ్వాసులు ఇలా కూర్చున్నారు. రాత్రి నుంచి అన్నం తెలియదు. విశ్వాసుల ముందు సేవకులు ఏడవచ్చాను. బియ్యం లేవు, కూరగాయలు లేవు, ఏం లేవు. ఇప్పుడు ఆదివారం వాక్యం చెప్పాలంటే అయ్యగారు ఉపవాసం ఉండి వాక్యం చెప్తున్నారు. ఉపవాసం దేనికున్నారు? రాత్రి తినలేదని ఇది ఉపవాసం లేవు అని. అయితే ఆ ముసలమ్మ ఒక ఆమె ఇంటి వెనకాల పోయింది అయ్యగారి ఇంట్లోకి. ఒక డ్రమ్ము నిండా బియ్యము, రాత్రి బొక్కలు అక్కడ ప్లేట్లో, అవన్నీ ఆ పల్లెలు కడగలా, ఇంకా అవన్నీ ఎట్లాగా ఉన్నాయి. ఆ ముసలమ్మ వచ్చి చిన్న సైగ చేసింది, పుల్లు తిన్నారు, రాత్రి మోసం తిన్నారు, ఇంత ఏడు పెడుతున్నారు అని చెప్పి సంఘం కాలేపోయింది. ఏం మోసం చేస్తున్నావు? విశ్వాసనా? నిన్ను నమ్ముకొని నీ దేవుని సన్నిధికి వచ్చిన ఆ ప్రజలు నీకు అప్పచెప్పబడ్డ మంద, ఆ మందకు మాదిరిగా ఉన్నట్టు తెచ్చుకోవాలి. నువ్వు వాళ్ళని ఎంత హృదయంలో పెట్టుకొని చూస్తావో అంతగా నిన్ను వాళ్ళు హృదయంలో పెట్టుకొని వాళ్ళ కొరకు నిజంగా నువ్వు ఎంత కన్నీరు కాస్తావో, నీ కన్నీరు నీకేదైనా ఆపద వస్తే వాళ్ళంతగా కన్నీరు కాస్తారు. హల్లెలూయా. నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, నీకు అనారోగ్యం వచ్చినప్పుడు, మా పాస్టర్ గారంటే ₹1 దాచుకునే మందికి మనం ఇవ్వాలి. ఆయనకి ఆ గుప్పిలు ఇప్పేటట్టుగా చేస్తారు. ఏం మోసం చేసి, ఎవరిని మోసం చేస్తానికి ప్రసంగం చేస్తున్నావు? మోసము లేనిదిగాను మాన్యమైనదిగా. ఎంత క్వాలిటీ ఉండాలి తెలుసా ప్రసంగంలో? విన్న 4 మాటలైనా చాలు, నువ్వు 1.5-2 గంటలు వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. హలో, ఒక 5 గంటల ప్రసంగం చేసిన బల్ల అట్లా బుద్ధినా ఇట్లా బుద్ధినా వాడు ఉత్తనే చెప్తా ఉంటాడు, చెప్పనే అనుకో. అది శ్రేష్టమైనదిగా ఉండాలి, వృధపడాలి, హృదయాల్లో కొవ్వు కరిగిపోవాలా, పాపి మారు మనసు పొందాలి, పరిశుద్ధపరచబడ్డ వారు దేవుని రాజ్యం కొరకు సమర్పణ కలిగి, వైరాగ్యం కలిగి, సేవకులు లేవనెత్తబడాలి సంఘంలో నుంచి, తికులు లేవనెత్తబడాలి సంఘంలో నుంచి. ఎప్పుడు వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అక్క, వాళ్ళ కొడుకు, వాళ్ళ బాబా సంఘంలో వీళ్ళేగా ఎవడదు. సంఘంలో స్వార్థికులు లేవనెత్తబడాలి. అది నిజమైన సజీవమైన సంఘం. ఆ సంఘంలో సత్యానికి ఆధారం. ఎప్పుడు కూర్చొని అలా అండి సమాజంగా కూర్చోబెట్టాడు ఆయన. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వంలో ఏకత్వమైనోడు ఆయన ఒక సమాజంగా మనుషులో ఉన్నాడు.
సమాజంలో ఉన్నవారిని. అందుకనే హెబ్రోన్ ఫెలోషిప్ అంతగా వదిలింది. అక్కడ ఉద్యోగం చేసేవాడు వాక్యం చెప్తాడు, గుమస్తా పని చేసేవాడు వాక్యం చెప్తాడు. అక్కడ ఎవడు ఏ పని చేసినా శుక్రవారము బుధవారము ప్రార్థనలు నడిపించే వాళ్ళు సంఘంలో ఉన్న హెల్లర్స్ అంతా చెప్తారు. ఆ కాపురి వచ్చేది ఆదివారం కొద్దిసేపు వాక్యం చెప్పి వెళ్ళిపోతాడు అంతే. ఆ ధనం గురించి మనసు పెట్టుకోడు. హెబ్రోన్ సంఘాలు ఎలా కట్టుబడ్డాయి? దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. దైవజనుడు యేసన్న గారు ఎలాగ వస్తున్న మినిస్ట్రీ ఉంది. ఒక జాన్వేశ్వరిని ఒక్కడిని పెట్టుకున్నాడా? 800 సంఘాలు పైగా ఇప్పుడు వస్తున్న మినిస్ట్రీ. అది ప్రపంచానికి ఒక క్రేజీ మినిస్ట్రీ. నిన్ను కూడా ఒక క్రేజీ మినిస్టర్గా చేయాలంటే నువ్వు సంఘంలోంచి స్వార్థికుల్ని, సేవకుల్ని సిద్ధపరచు దేవుని రాజ్యం కొరకు. నీ ధనము, నీ సర్వము ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఖర్చు పెట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు విశ్వాసకి చెప్పాల్సిన అవసరం సంఘంలో కూర్చోబెట్టు. నాకేం లేదని చెప్పకూడదు. అన్నీ ఉన్నాయి. యేసు నీతో ఉన్నాడు. నువ్వు బ్లెస్ చేస్తే వాళ్ళు బ్లెస్ అవుతారు. బ్లెస్ అయిన వాళ్ళందరూ తీసుకొచ్చి ఇస్తారు. అక్కడ అద్దలు పడతాయి. ఓ సేవకుడు ఉన్నాడు చెన్నైలో. ఆయన ఈ మధ్యకాలంలో ప్రభునందుని ఎదిరించాడు. ఆ మినిస్ట్రీకి వెళ్ళాను ఒకసారి. ఓసన మినిస్ట్రీ డానియల్ బాబు గారు తీసుకెళ్ళారు. చాలా అద్భుతమైన మినిస్ట్రీ అది. ఒక ఆయన ప్రారంభించిన దినాల్లో ఆ గుడిసె ప్రారంభిస్తే ఎదురుగా ఒక పెద్ద సినిమా థియేటర్ ఉంది. ఈయన దగ్గరికి 2-3 వచ్చేవాళ్ళు. ఆ థియేటర్ ఏదైనా పెద్ద హీరో సినిమా పడితే జనాలు పిచ్చ భయంకరమైన క్రేజ్తో ఉండేవాళ్ళు. థామస్ రాజ్ ఆయన యూట్యూబ్లో కొట్టింది కథ. ఇప్పుడు కూర్చొని ఏడుస్తున్నాడంట. ప్రభా, ఆ ప్రజలందరూ నిజమైన హీరో అనుకొని వాళ్ళు అటువైపోతున్న నిజమైన హీరో నువ్వు తండ్రి. నీకంటే మంచి హీరో ఎవడు లేడు. ఆ ప్రజలకి నువ్వు అర్థమయ్యేటట్టుగా ప్రభా వారి మీద నీ ఆత్మను కుమ్మరించని ఉపవాసాలు ఉండి, ఆ 3-4 ఉపవాసాలు ఉండటము, ఈ 3-4 కలిసి ఆ ప్రాంతంలో సువార్త చేయటము. 3 సంవత్సరాల తర్వాత సినిమా థియేటర్ మందిరం అయిపోయింది. ఆ చుట్టుపక్కల 6 ఎకరాలు కొన్నారండి. 5 సర్వీసులు. ప్రజలు ఇప్పుడు థామస్ గారు చర్చి కంటే వాళ్ళ అబ్బాయి నడిపిస్తున్నాడు. ఖమ్మం నుంచి కూడా వెళ్తారు సేవకులు ఇచ్చే దశంభాగాలు ఈ ఖాళీ ప్లేస్లో ఇంత ఎత్తుపడతాయి. డబ్బు పోయినా ఆయన ఎన్నడూ చూడడు. వాళ్ళ మేనేజర్లు వాళ్ళు ఏమైనా ఉంటే చూసుకుంటారు. ఆయన వచ్చిన సేవకులు సంఘంలో నుంచి అనేక మంది సువార్థికులు, అనేక మంది సేవకులు లేవనెత్తపడ్డారు. నిరంతరము దేవుని రాజ్యం కొరకే ఆలోచన తప్ప ఇంకా వేరే ఆలోచనే లేదు. సేవకుల మందిరం వేరే, విశ్వాసుల మందిరాలు 4 స్టెప్పులుగా ఉంటుంది. పెద్ద బాయి, ఆ చెన్నై రాష్ట్రానికి సంబంధించిన బాయి. ఆ బాయి పోడ్చుకు దాన్ని 4 స్టెప్పులుగా మందిరం చేశాడు. హల్లెలూయా. సేవకుడివి, దేవుడు నిన్ను పిలిచాడు. దేవుడు నీ యొక్క వాక్య పరిచర్య మోసము లేనిదిగా, మాన్యమైనదిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అలా చేస్తావో సంవత్సరాలు జరుగుతుండగానే నీ కార్యాలు నూతనపరచబడతాయి. మేము గల్లీలో ప్రారంభించాము. 2,500 గ్రామాల్లో స్వార్థ చేశాము. అటు ఒరిస్సా, అటు ఛత్తీస్గఢ్, అటు వారణాసి. ఇప్పటికీ 221 మంది సేవకులు తర్పీదై సేవ చేస్తున్నారు. ఎప్పుడు నాకు అమెరికా వాళ్ళు ఫోన్ చేసి మీకు సపోర్ట్ చేద్దాం అనేటోళ్ళు ఎప్పుడు లేడు. నా మోకాళ్ళు, నేను ప్రార్థన చేశాను 1 లక్ష రూపాయల స్పాన్సర్ నీ రాదని. నెలకు 1 లక్ష రాదు. ఎవరినంటే దేవుడు అన్నాడు, నేనే నీ స్వాస్థ్యం, నీకెందుకు రా అన్నాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన మహిమలో ప్రతి అవసరము తెలుసు. మనకేం టెన్షన్? అవునా కదా? మనకి టెన్షన్ ఏం లేదు. నువ్వు అడిగితే ఏదైనా తీసుకొచ్చే దేవుడు నీ కొరకు. నీకు మంచి మందిరం కావాలని అడుగు, ఇస్తాడు. మంచి స్థలం కావాలని అడుగు, దేవుడు ఇస్తాడు. మనకి ఇచ్చే దేవుడు మనకుండగా మనం టైం వేస్ట్ చేయటం ఎందుకు? కనుక అన్యజనులకు ఏదైతే కొత్త నిబంధన యాజకత్వం, రోమపత్రిక కొత్త నిబంధన యాజకత్వం 15:15 అయినను అన్యజనుల అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు
నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడైతేనే. దేని కొరకు నువ్వు పరిచారకుడు? అన్యజనుల కొరకు. సంఘంలో నుంచి సువార్థికులు బయటికి వెళ్తా ఉంటే ఇంటిల్లి పాదిని కూడా దేవుడు సువార్త, రాజ్య సువార్త కొరకు వాడుకుంటాడు. ఇంటిల్లి పాదిని. నువ్వు అవతల వాడిని సేవకుడు కావాలని నీ హృదయంలో ఉందనుకో, ఆటోమేటిక్గా నీ ఇంటి కుటుంబం కూడా దేవుడు రక్షణలోకి. ఇప్పుడు యేసన్న గారు ఒక్కడే వచ్చాడు, అనేక మంది బలహీనలు బలపరిచాడు. వాళ్ళ రక్త సంబంధులందరూ కూడా సేవకులే. పెడ్రి పాల్ కానీ, జాన్ వెస్లీ గారు కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. రిక్షాలు దొక్కేవాళ్ళు ప్రారంభ దిశల్లో, ఆ మినిస్ట్రీలో కష్టపడ్డ ప్రతివాడు గొప్ప సేవకుడయ్యాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి. మీ ఇంటిల్లి పాది సేవకులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీ ఇంటి వాళ్ళందరినీ అభిషేకించాలి. ఎప్పుడంటే నీకున్న సంఘంలో తలాంతులు కలిగిన వారిని దేవుని రాజ్య కొరకు సిద్ధపరిచి అభిషేకించి పంపించడం. వాంబో, అవతలోడి పోతే నాకంటే గొప్ప తలాంతు ఉంది, బాగా పాటలు పాడుతున్న సంఘంలో. ఒక ఆయన సంఘంలో బాగా పాటలు పాడుతున్నాడంట. అయ్యా, దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడండి. అయ్యగారు మీరు నన్ను అభిషేకించు. ఇప్పుడు కాదు, నీకు చెప్పింది కదా దేవుడు, నాకు చెప్పాలిగా అని 3 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు ఆయన ద్వారా దేవుడు వాడుకోవాల్సిన రీతిగా వాడుకోకుండా సేవకుడే అడ్డుపడ్డాడు. దేవుడు ఆ సేవకుని తీసేశాడు. అప్పుడు ఎవరు లేడుగా, ఇక అడ్డు చెప్పేటోడు లేడుగా, ఆయన తిరిగాడు. ఒక 200 మంది ఆత్మల్ని 3 సంవత్సరాలు సంపాదించాడు. తెరువును ఎందుకు తీసేశాడంటే, అబ్రాహాము తెరువు దగ్గర కూర్చున్నాడు. తెరువు దగ్గర కూర్చొని 15 సంవత్సరాలు వ్యర్థంగా దేవుని స్వరం విని కూడా అక్కడే వ్యర్థంగా టైం పాస్. అందుకే తెరువు వద్దర వీడుంటే వాడిండు. తెరువు తీసేసిన తర్వాత అప్పుడు అయ్యా ఏం చేయాలా, నేను చూపించే దేశానికి వెళ్ళావు. నువ్వు ఒకడి దగ్గరే కూర్చొని ఒకడి వైపు చూసి వాడు చెప్పినట్టుగా నువ్వు చేస్తా ఉంటే నువ్వు దేవుడు చెప్పినట్టుగా చేసేవాడి కాదు. నన్ను పిలిచాడు, నా ఆత్మీయ నాయకుడితో చెప్పాను. నా ఆత్మీయ నాయకుడు అన్నాడు, ఓకే తమ్ముడు నువ్వు ప్రారంభించు అన్నాడు. ఆ గల్లీకి వెళ్ళాను, ఇది నీ చిత్తమైతే ఇవ్వమన్నాను. ఆ మార్వడి వాళ్ళది హాల్ ఇచ్చాడు. ఆడ ప్రారంభం. నాకు ప్రార్థన సరిగ్గా చేయటం రాదు, పాటలు పాడటం అంతకన్నా రాదు, డ్రమ్ము కొడతాం అసలే రాదు. నేను చదువుకునేటప్పుడు నా భయం తొలగిపోవడానికి ఏ ఆదరణ అయితే వాక్యం ఇచ్చాడో వచ్చినోడికి అదే ఆదరణ చెప్పేటోడు. వాడు బలం పొందుకో. నాది కొరగాని ప్రసంగం, అది అటు ఇటు కాని ప్రసంగం. అయినా దేవుడు పిలిచాడు కాబట్టి వాడుకుంటూ వచ్చి వాళ్ళకి ఆదరణ కలిగించి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళ కన్నీళ్లు నాట్యంగా మార్చాడు. హల్లెలూయా. తమ్ముడా దేవుడు మిమ్మల్ని అందరినీ వాడుకుంటాడు. మీరు చేయాల్సింది ఒకటే, దేవుడి చిత్తం పెరిగి ఈ కొత్త నిబంధన యాజకత్వం అన్యజనుల మధ్య అన్యజనుల అర్పణను పరిశుద్ధాత్మ వల్ల పరిశుద్ధపరచబడి దేవునికి ప్రీతికరంగా కొంత టైం పట్టుద్ది. ఈ విశ్వాసం వేసిపోయినా చర్చలు వేసుకుని రెప్పపాటే. ఒక అన్యుడు రావాలంటే ప్రసవ వేదన పడాలా. కానీ నీకు అన్యజనుడు వచ్చాడంటే నీ బిల్డింగ్ అంతా కట్టేస్తాడు. హల్లెలూయా. నీకు కావాల్సిన సరుకులన్నీ ఒక్క కుటుంబంతో వస్తాయి. నెల వచ్చేసరికి ఒక అన్యజనుడు చాలు. ఎందుకంటే కొత్త పిచ్చిగాడు పొద్దురకడంట. కొత్త పిచ్చిగాడు కొత్తగా ఎవరైనా అన్యుడు రక్షణలోకి వచ్చిందనుకో, అయ్యగారిని విడిచిపెట్టాడు, అమ్మగారిని విడిచిపెట్టాడు. కావాల్సిన వాళ్ళకి లేకపోయినా చాలు. మనకి అదే ముదురు బెండకాయలు విశ్వాసుల దగ్గర పో, ఎప్పుడు అదే 50 రూపాయలు, అదే 100 రూపాయలు వచ్చినందుకు ఎంతో కొంత ఉప్పు చెల్లుతారు. నిన్నంత ప్రాణంగా పెట్టి చూసుకోరు. ఒక అన్యుని గినక రక్షణలోకి నడిపిస్తే నిన్ను ప్రాణంగా పెట్టి చూసుకుంటారు. హల్లెలూయా. ఎందుకంటే వీళ్ళకి ఇని విశ్వాసులు ముదిరిపోయారు. ఫేస్బుక్లో వింటారు, వాట్సాప్లో వింటారు, యూట్యూబ్లో వింటారు. అద్భుత స్వస్థతలు అంటే అటు ఉరుకుతారు, ఇటు ఉరుకుతారు. ఇక అందరికి ఇచ్చి వాళ్ళ దగ్గర ఏముండవు. ఆ అన్యుడికి ఆ కాపురే దేవుడు.
ఇక కాపురి ఇంటికి పోయినా వాళ్ళకి పండగే, వాళ్ళు ఇక్కడికి వచ్చినా మనకు పండగే. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కనుక అన్యజనులనే అర్పణను పరిశుద్ధ ఆత్మ వలన పరిశుద్ధపరచబడి దేవునికి ప్రీతికరంగా మార్చబడితే నీ మినిస్ట్రీకి ఏది కొదువు ఉండదు. ఆ కృపలో నిన్ను దేవుడు వర్ధిల్ల చేయనుగాక. చాలా విషయాలు ఉన్నాయి, ఒకటి చెప్పుకుందాం. 24:16 అపోస్తుల కార్యాలు, అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనం. దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఏం అభ్యాసం చేసుకోవాలి నువ్వు? దేని విషయంలో సాధకం చేసుకోవాలంటే నీ మనస్సాక్షి. ఈ 4 రోజులు, ఈ 11 మాసాలు నేను ఏ విధంగా సువార్త చేశాను, ఎంతమందికి అన్యజనులకు సువార్త అందించాను. ముంగనూరు దేవదాసయ్య గారు అనేవాడు, దైవిక స్వస్థశాల, ఆయనకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఏ రోజైనా అన్యుడికి సువార్త అందించకపోతే ఆ రోజు భోజనం చేయకూడదు. ఈరోజు 3 పూట్ల తింటున్నావు, 11 నెలలు దేవుడు నిన్ను పోషించాడు. ఎంతమంది అన్యజనులకు సువార్త అందించావు? ఏది నీ మనస్సాక్షి? ఎక్కడ నూతన పరుచుకో. ఇకనైనా ఇక డిసెంబర్ నెలలో, ఇకనైనా 2005లో దానంగా భిక్షగా దేవుడేస్తే సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి నీ మీద ఉండేటట్లుగా చేసుకోవాలంటే అన్యజనుల కొరకు తాపత్రయపడు. నీ మనస్సాక్షిని నూతన పరుచుకో, అభ్యాసం చేసుకో, సాధకం చేసుకో. నేను ఈ సంవత్సరం వరదొచ్చి అన్ని పోయిన తర్వాత తీర్మానం చేసుకున్నాను, ఈ సంవత్సరానికి 1000 గ్రామాల్లో సువార్త అందించాలి. ప్రతి సంవత్సరము ప్రారంభించిన దినాల్లో 30, 50, 80, 100 గ్రామాల్లో సంవత్సరానికి చేసే నేను అది 150 గ్రామాల వరకు చేయగలిగాను. 150 సంవత్సరానికి. ఈ 19 సంవత్సరాల్లో 2500 గ్రామాల్లో సువార్త చేయడానికి అదే కారణం. మండలాలు 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 ఫిలిం మినిస్ట్రీ, మండలాలు మండలాలు కరపత్రికలు, బైబిల్ పంపిణీ. మాకు బైబిల్ ఇలాక ఓపిక లేదు వాళ్ళకి, వాళ్ళకి కరపత్రిక ఇప్పుడు చెన్నై నుంచి తెప్పించుకున్నాం డబ్బులు కట్టి. ఈ సంవత్సరం మొన్న సెప్టెంబర్ నుంచి వరదొచ్చిపోయింది. ఒకవేళ వరదలో మేము కొట్టుకొని పోతే ఏమైపోవాలి? ఉంచింది ఆయన కొరకే. బ్రతుకుట క్రీస్తే, చావంలే. ఎందుకంటే చచ్చిపోయేకి వచ్చిన లేదు, ప్రభు రాకడ పర్యంతం. ఎందుకంటే ప్రభుకి మనతో పని ఉంది. అన్యజనులని అర్పణ తీసుకురావాలా. అప్పుడు సంవత్సరానికి 1000 గ్రామాలు టార్గెట్ పెట్టి 3 నెలల్లో 300 గ్రామాలు పైగా సువార్త చేయడానికి దేవుడు కృప చూపించాడు. సంఘారాధనలో పాల్గొంటూనే ఉన్నాను, శుక్రవారం ప్రార్థనలో పాల్గొంటూనే ఉన్నాను. ఒక పక్క గృహ కొడుకులు చేస్తూనే ఉన్నాము, ఒక పక్క అన్యజనులు రక్షణలోకి వస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏ సంఘానికో సంఘానికి పోతే రక్షించబడ్డ వాళ్ళు. సంఘం అయింది, ఆ రోజు కలుసుకుంటాం. అక్కడ ఒకరోజు సువార్త ప్రకటిస్తున్నాను ఒక సెంటర్లో. ఆ తర్వాత ఆన్లైన్కి ఒక మందిరానికి వెళ్ళాను, ఎడవల్లి అనే ప్రాంతానికి. ఆ పాస్టర్ గారు వాక్యం చెప్పమంటే వెళ్ళాను. వాక్యం సాక్ష్యం చెప్తున్నాను. ఒక ఆమె చెంది, అయ్యా మీరు రోడ్డు మీద నిలబడి ఆ గేట్ దగ్గర బైబిల్ ఇచ్చారయ్యా. అవునమ్మా ఇచ్చా, చాలాసార్లు ఇస్తాను. ఒకరోజు ఆ బైబిల్ తీసుకున్న మేము ఆ రోజు హాస్పిటల్ పోతుంటే ఆ బైబిల్ పట్టుకొని ప్రార్థన చేసుకున్నాము. దేవా నాకు స్వస్థత కలిగితే నేను నమ్ముకుంటాను అన్నాను. హాస్పిటల్ బాగా ముందే నాకు నెమ్మదైందయ్యా. అక్కడి నుంచి మీరు రిటర్న్ ఇంటికి వచ్చామయ్యా. వచ్చి ఇక్కడ పాస్టర్ గారిని కలుసుకున్నాము, ఈ చర్చికి వెళ్తున్నాము. చాలు, మనం చేసే సువార్త పరలోకంలో మనకు ఒక లెక్క ఉంది, మనకు లెక్క ఉంది. ఈ అర్పణను మనం ఎప్పుడో అప్పుడు దేవుడికి సంతోషం కలుగుతుంది. ప్రభునందు ప్రయాసం ఎప్పుడు వ్యర్థం కాదని కథలను వారుగా స్థిరులుగా ప్రభు కార్యానికి ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. అన్యజనుల గురించిన ఆలోచనలు మెదలాలి మన అంతరంగంలో. సేవకుల హృదయాల్లో, సేవకురాల హృదయాల్లో, విశ్వాసుల హృదయాల్లో. వాళ్ళ కొరకు మనం ఎంతైనా ఖర్చు పెడతాం. పౌలు పానార్పణంగా మనము కూడా ప్రతి ఉపద్రవంలో నిన్ను నన్ను తప్పించును గాక. ప్రభు కృప మీకు తోడైండును గాక. తల వంచుదాం. దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు.
పరపక్షపాతం వారు మన గురించి చెడ్డ మాటలు మాట్లాడుకుంటా వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా మన పరిచర్య దేవునికి మహిమకరంగా ఉండేటట్లుగా చూసుకుందాం. హల్లెలూయా. ఎవరైనా ప్రేరేపించబడ్డం చేయండి. ఫస్ట్ బ్రదర్ ప్రార్థిస్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు. మహోన్నతుడైన మా గొప్ప దేవానికి వందనాలు. సర్వాధికారి అయిన గొప్ప దేవానికి స్తోత్రాలు. ప్రతి మాట మా హృదయంలో స్థిరపరచబడాలి నాయన. ప్రతి మాట స్థిరపరచబడాలి. ఎందరో ఆత్మలు నశించిపోతున్నారు, తెరవబడాలి నాయన. ఎంతోమంది ఉన్నారు తండ్రి. దేవానికి స్తోత్రాలు. రక్షణలోకి, ఇదిగో నీ పరిచర్యలోకి, నీ రాజ్యములోనికి నడిపించడానికి బలమైన పాత్రలుగా మమ్మల్ని నిలబెట్టి నింపారు నాయన. మేము అలాగ నీ ఎదుట కూర్చొని, నీ ఎదుట నాయన నీ స్వరము విని, నీ జ్ఞానాన్ని అభ్యాసము చేసి నీ వైపు అనేక ప్రజలను నడిపించగలిగిన గొప్ప ధన్యత మాకు దయచేయి ప్రభువా. యేసయ్యా, మీరు దయచేయండి.